వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడుతున్నోందే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులుంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్లను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు. ఒకటే నదుల అనుసంధానం అనేది ఒక తేనె పెట్టింది, దాన్ని మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చి నదుల అనుసంధానం ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా, జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా, ఎప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే దానికి అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్ లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు గానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు గానీ, తాగునీటి అవసరాలు గానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో గానీ, కరీంనగర్ లో గానీ, ఇంకా ఇతర పట్టణాల్లో గానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే, ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి, బేసిన్ లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం, మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి అల్లించకపోతాం, కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్న దానిలో? మరకచెర్ల విషయంలో మీరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అక్కడ ఏమీ లేదు, అనవసరంగా ఇది రెండు ఏమీ లేకపోతే మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు. ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే, ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే, వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం. కానీ మేమేమంటున్నాం? తెలంగాణలో ప్రవహించే, సింహభాగం ప్రవహించే గోదావరిలో గానీ, కృష్ణలో గానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం. తప్పేముంది? మా హక్కు, మా వాటా తేలకుండా నికర జలాల్లో, మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం. మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఉత్తరాలు రాసింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం? ఇవాళ స్పష్టంగా మా వాటా తేల్చండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు, తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అధగానం ఉంటే నీ ఇంటి, నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు దారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు. మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం, అందులో వేసే కమిటీ, దానికి ఉండే చట్టబద్ధత, దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు. ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని కించపరిస్తా అంటే మేము ఊరుకుంటామా? సార్ ఇంకొకటి, కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారని అంటారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను. ఎంత సిగ్గుమాలిన పని అంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి, అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. ఇది నీ నవ్విపోదురు గాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి, సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను అనేది, ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము, రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. 10 ఏళ్ల చేయని పని మేము చేస్తున్నాము. ఏం పని చేసిండు? కృష్ణా బోర్డును అప్పచెప్పుడా? పని చేసుడంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా? లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని? లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు
ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా, లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికెళ్లి నీళ్లు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం? గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నారుమల్లు పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది. ఊళ్ళల్లో కప్పలను వేసుకుని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా? ఖచ్చితంగా కొట్లాడతాం, గొంతు విప్పి పోరాడతాం, చివరిదాకా తెగించి కొట్లాడతాం. అంటే మేమే జవాబు పెడతామని కాంగ్రెస్ వాళ్ళ మేమే జవాబు పెడతామంటున్నాం, మీరు మాత్రం రెచ్చగొడుతున్నారు ప్రజలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత? నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది? ఏది తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని, దేవాదుల గాని, ఇంకా తొమ్మిడిహట్టి గాని, ఇంకోటి గాని, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుట్టినట్టు అనిపించేది. కానీ చంద్రబాబు అడగంగానే 30 రోజుల్లో రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి. అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పిండు నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? ఆ కమిటీ జనరల్ ఏ కమిటీ అయినా, ఆఫీసర్స్ కమిటీ గానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ గానీ, ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, కేబినెట్ లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. ప్రస్తావన రాలేదు, దాని గురించి ఎందుకు అలౌడ్ చేస్తామని చెప్పేసి సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి, ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే, నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగిన బనకచెర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఓడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది, కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది. నిజం చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాద్ చేసుకోండి మీరు. రుణమాఫీ చేస్తా అన్నాడు December 9 అయిపోయిందా రుణమాఫీ? 2500 ఇస్తా అన్నాడు మహిళలకు, ఇచ్చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? 4000 పెన్షన్లు అయిపోయినాయా? సోనియమ్మ పంపుతుందన్నాడు తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి. సార్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంటే కాంగ్రెస్ పోతుంది ప్రజల్లోకి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా, ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం, వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట. కాంగ్రెస్ ఏం చెప్పింది? బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. బీసీలకు 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు. చేతులునేమో చేయరట. ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు. బీసీలకు 42% వాటా ఇచ్చిండా? పోనీ మినిస్ట్రీలో, పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా? 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు, పెట్టిండా? బీసీ సప్లాన్ అన్నాడు, పెట్టిండా? అవెంత మోసము, ఇదంతే మోసము. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి గంతే ఉన్నది. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇందులో ఏం లేదు. బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో, ఒక కపట మోసంతో 42% రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పిండ్రు? 42% రిజర్వేషన్ విద్యలో, ఉపాధిలో, రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం, పార్లమెంట్ కు పంపాలి, పార్లమెంట్ లో చట్టబద్ధత కావాలి, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు. మరి నిన్న
లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసినా అన్నాడు. మున్సిపల్ బిల్ కూడా ఇంకా సవరించలేదు. విద్యలో ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు. 42% అంటే కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీల కాడికేనా, లేకపోతే జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, అదే విధంగా విద్యలో, ఉపాధిలో అన్నిట్లో ఇచ్చేది ఉందా? అంటే ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మార్గం ఈ దేశంలో 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే ఎస్సీలైనా ఎస్టీలైనా ఏ రకంగానైతే 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్ధంగా, అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, చిరంజీవులు గారు లాంటి రిటైర్లు చెప్తా ఉన్నారు. రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్. మేము కూడా గతంలో ఇదే పద్ధతుల్లో పార్లమెంటుకు ప్రెసిడెంట్ గారికి పంపాం. 37% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపినాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు, బీజేపీకి ఇష్టం లేదు. వాస్తవం ఏంది? చిత్తశుద్ధి లేని శివపూజ లాగా ఏదో ఇయ్యాలి కాబట్టి 42% ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, హేతుబద్ధత లేదు. ఇది బీసీ సోదరులకు అర్థమైంది. ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం వాస్తవం అని నేను చెప్తాను. గోదావరి అంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్ళని సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో